చూడండి, ఇందాక నేను చూపించాను కదా ఉల్లిపాయలన్నీ ఎలా వేసుకొని వేగనివ్వాలో. ఇప్పుడు నేను పులుసు పోసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పులుసు బాగా ఉడకనిచ్చి అలాగే దాంట్లోకి కావాల్సిన ఐటెమ్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నానండి. ఇప్పుడు చేప పులుసు ఉడుకుతూ ఉంది. అది బాగా ఉడికాక నేను ఈ వంజరం చేపల్ని వేసుకుంటానండి. అందులోకి నేను చిన్న రోడ్లో నేను మిక్సీకి వేయనండి, ఎందుకంటే ఇదిగోండి చూడండి చిన్న రోలు వేసుకొని నేను దీంట్లో దంచుకుంటాను. దంచుకుంటే బాగుంటుందండి, పొడి వేయంగానే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను వేయించుకున్నాను, చల్లారేవి. చూడండి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేపను వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మా వారు ఎంత పెద్ద ముక్కలు తీసుకొచ్చారు. నేనైతే ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం. చేపల కూర అయితే చేస్తాను. ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలాగా ఒక్కొక్క ముక్క పులుసులో వేసుకొని అంత పెద్ద ముక్కలండి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూరకి ఎక్కువగా నూనె ఉండాలి, కారం కూడా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా చేపల కూర బాగా ఉడికాక మనము ఈ మసాలా దినుసులు దంచుకొని బాగా ఉడికాక ఇప్పుడు కొద్దిగా చిక్కబడ్డాక తీసుకొని చేపల కూర వడ్డించుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.